సింహరాశి వారికి ఈ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా వరకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే గురుని యొక్క సంచారాలలో, రాహు యొక్క సంచారాలలో, కేతువు యొక్క సంచారాలలో కొంత ఇబ్బందికరమైనది, కొద్దిగా సహకరించేది కూడా కనిపిస్తున్నాయి. అయితే శని యొక్క సంచారంలో అర్ధాష్టమ రాశిని దాటినటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో, అలాగే జనవరి 26 నుంచి జూన్ 20 వరకు ఉన్న సమయాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపకరిస్తుంటాయి. ఇలా కొంతవరకు సహకరించి కొంతవరకు సహకరించని పరిస్థితి ఏదైతే ఉందో అది వారిలో అంత క్రితం వరకు ఉండేటువంటి దృఢమైన భావాలను కొంచెం జరిపి కొన్ని భయాలకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ముఖ్యంగా ఏ పని చేసేటప్పుడైనా ఆత్మీయులతో సంప్రదించి చేయడము, విచారణ చేసి, అలాగే ఏ రంగంలో మనకి పని ఉందో ఆ రంగంలో ఉన్న నిపుణుల యొక్క సలహాలను తీసుకుని వాటిని మాత్రమే ఆచరణలో పెడుతూ ఉండడం, అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా వీలైనంత వరకు తక్కువగానే మాట్లాడడం, అవి ఎక్కువ శ్రేయస్సును కలగజేస్తుంటాయి. అయితే కొంతవరకు ఈ గురుని యొక్క మార్పు ఏదైతే ఉందో అది ద్వితీయంలో ఉన్నంత వరకు, అంటే ఆగస్టు 18 వరకు వారు మాట్లాడినది ఎదుటి వాళ్ళు ఆచరించేలా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని బాగా తీసుకుని వారి యొక్క సలహాలతో, సహకారంతో అభివృద్ధిని సాధించుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ధనస్థానంలోనే గురుని యొక్క ఉనికి ఉంది కాబట్టి అభివృద్ధికరంగానే ఉంటుంది. సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరంలో ఎలా ఉందండి? వాక్స్థానంలోనే గురు సంచారం ఉన్నది కాబట్టి విద్యాపరమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉత్తరార్ధంలో రాహుగ్రహం ద్వాదశ రాశిలో ఉంటుంది. అంటే ఈ ద్వాదశ రాశిలో ఉన్నటువంటి రాహు యొక్క దోషం కూడా కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెళ్ళాలి. ప్రధానంగా చూస్తే మనోబలంతో ముందుకు సాగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. ఏకాగ్రత అవసరం. మనస్సుకు తోచిన విధంగా ధైర్యంగా, శ్రద్ధగా, దైవబలంతో విజయాన్ని సాధించాలి. ధనయోగం సంపూర్ణంగా లభిస్తుంది గురుబలం వల్ల. మంచి మాటతో నలుగురిని ఆకట్టుకుంటారు. సకాలంలో పనిచేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ధర్మం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొని గురుబలం చేత నిలబడతారు. నిదానంగా ఆలోచిస్తే ప్రశాంతమైనటువంటి జీవితం కనపడుతుంది. సింహరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తుందా అండి? వ్యాపారం అయితే అనుకూలిస్తుంది. అయితే జంకు మాత్రం ఉంటుంది. ఆ జంకుని ఆత్మీయుల యొక్క సలహాతోనే నివారించుకోవాలి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాధ్యానం చేయటం లేదా విష్ణు స్మరణ చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ ఆలయాలు కానీ, అలాగే దుర్గా ఆలయాలు కానీ సందర్శించుకుంటున్నట్లయితే అక్కడ దక్షిణ కూడా వేయాలి. ఊరికే దర్శనం చేసుకురావడం కాదు. ఎప్పుడైతే దక్షిణ వేస్తారో అది భగవంతునికి దానం చేసిన భావన కలుగుతుంది. అప్పుడు మనం చేసేటువంటి ఖర్చులలో వ్యర్థపు ఖర్చులు తగ్గిపోతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనికి నువ్వులు, రాహుకి మినువులు, అలాగే కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి ఈ 3 దానాలని పండితులకు సమర్పిస్తే బాగుంటుంది.